నాగ చైతన్య కొన్నేళ్ల నుంచి వెయిట్ చేస్తున్న మాసివ్ హిట్ మూవీ మొత్తానికి తండేల్తో వచ్చింది. తండేల్తో నాగ చైతన్య కెరీర్ హైయెస్ట్ కలెక్షన్లతో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా హిట్ తో హీరో నాగ చైతన్య, డైరెక్టర్ చందు, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వీళ్ళందరికంటే ఎక్కువ మరో హీరో తెగ సంబరపడిపోతున్నారు. తండేల్ నాగ చైతన్య మీద దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో చేసిన సినిమా. అటు ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ కి, డైరెక్టర్ గా చందుకి, హీరోగా నాగ చైతన్యకి క్రూషియల్ ఫలం. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లలోకొచ్చిన తండేల్ ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ తెచ్చుకుని 75 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా హిట్ తో నాగ చైతన్య కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాను అని ఆనందపడిపోతున్నారు. అయితే నాగ చైతన్య కంటే కూడా నాగార్జున ఫుల్ జోష్ లో ఉన్నారు. నాగార్జున ఈ మధ్య వరుసగా డిసప్పాయింట్ మూడ్ లో ఉన్నారు. కొన్నాళ్లుగా కాంట్రవర్సీలతో పాటు నాగ చైతన్య, అఖిల్ సినిమాలు అంతగా వర్కౌట్ కాకపోవడం, నాగార్జున మూవీస్ కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నాగ చైతన్య హిట్ కొట్టడంతో ఇదంతా వేళా విశేషమంటూ ఆనందపడిపోతున్నారు. అంతేకాదు ఈసారి కుబేరతో తను కూడా హిట్ కొడతానంటూ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. నాగ చైతన్య, శోభిత పెళ్లి చేసుకున్నాక చైతన్య చేసిన ఫస్ట్ మూవీ అది హిట్ అవ్వడం, ఇలా అన్ని శుభశకునాలే అంటున్నారు నాగార్జున. ఈ హిట్ ట్రెండ్ ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు. నాగార్జున ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకటి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న కుబేరా అయితే, లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న కూలీ మరొకటి. కూలీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన నాగార్జున లుక్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న నాగార్జున ఈ 2 సినిమాలతో కూడా హిట్ కొడతాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.